నమస్తే అండి. ఈరోజు మోడల్ క్వశ్చన్ చూసేటట్టయితే క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నదీలోయ నాగరికత యొక్క పట్టణీకరణ గురించి వివరించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి ప్రధానంగా చూసినట్లయితే ఇది అర్బనైజ్డ్ సివిలైజేషన్. మనకి అర్బనైజ్డ్ సివిలైజేషన్స్ అన్నీ కూడా బ్రాంజ్ ఏజ్లో డెవలప్ అయినాయి అన్నమాట. రైట్, మనకి బ్రాంజ్ ఏజ్లో మెసపోటోమియా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అట్లాగే చైనీస్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్ డెవలప్ అయ్యాయి. అయితే మిగతా సివిలైజేషన్స్ కంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యూనిక్. రీజన్స్ వచ్చేసి దాంట్లో డిఫరెంట్గా ఉన్నాయి. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే గ్రిడ్ ప్యాటర్న్ కనిపిస్తుంది, గ్రిడ్ లేఅవుట్ కనిపిస్తుంది. మిగిలిన ఏ దాంట్లో కనిపించదన్నమాట గ్రిడ్ ప్యాటర్న్. గ్రిడ్ అంటే లెంత్ విడ్త్ ఆర్ ఈక్వల్. గ్రిడ్ అంటే గ్రిడ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రిడ్ అనుకుందాం. ఓకే, ఇలా మనకు రోడ్ల నిర్మాణం ఉంటుంది. అన్ని స్ట్రైట్ రోడ్సే ఉంటాయి. ఓకే, ఈ గ్రిడ్ పక్క గ్రిడ్కి సమానంగా ఉంటుంది, ఈ గ్రిడ్ పక్క గ్రిడ్కి సమానంగా ఉంటుంది, ఈ గ్రిడ్ ఇంకో గ్రిడ్కి సమానంగా ఉంటుంది. ఓకే, గ్రిడ్ అంటే లెంత్ విడ్త్ ఆర్ ఈక్వల్. భవనాల నిర్మాణంలో, రోడ్ల నిర్మాణంలో సింధు ప్రజలు గ్రిడ్ వ్యవస్థను ఉపయోగించారు. ఇక్కడ అన్ని స్ట్రైట్ రోడ్సే ఉంటాయి, అన్ని స్ట్రైట్ రోడ్సే ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే అండి, మనకి చూడండి, స్ట్రీట్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ రైట్ యాంగిల్స్ ఇండికేటెడ్ అడ్వాన్స్ టౌన్ ప్లానింగ్ అండ్ సిస్టమేటిక్ అప్రోచ్ అర్బన్ డిజైన్. ఇక్కడ చూడండి, మనకు అన్ని స్ట్రైట్ రోడ్సే, దెర్ ఈజ్ నో కర్వ్ రోడ్స్. ఒక్కటి కూడా కర్వ్ రోడ్స్ ఉండవు. దాదాపుగా 1 మైలు పొడవైనటువంటి స్ట్రైట్ రోడ్స్ కనిపిస్తాయి. 1 మైలు లేదా 1.5 మైల్ అన్ని స్ట్రైట్ రోడ్స్. మనకు బయట చూసినట్లయితే చాలా వరకు కూడా మనకి కర్వ్ రోడ్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం ఉంది, అన్ని కర్వ్ రోడ్సే. ఓకే, మనకి ఇక్కడ అన్ని స్ట్రైట్ రోడ్స్. వెల్ ప్లాన్డ్ సిటీస్లో మాత్రమే స్ట్రైట్ రోడ్స్ ఉంటాయి. ఓకే, రైట్కి రావాలంటే ఒక స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ నుంచి రైట్ రావాలి, లెఫ్ట్ రావాలంటే ఇక్కడికి వచ్చి లెఫ్ట్కి పోవాలి, ఇలా లెఫ్ట్కి రైట్కి పోవాల్సి ఉంటుంది. రైట్, ఇది దీన్నే మనం ఏమంటున్నాం, గ్రిడ్ అంటున్నాము. ఈ గ్రిడ్ పక్క గ్రిడ్కి సమానం, పక్క గ్రిడ్ ఇంకో గ్రిడ్కి సమానం, అట్లా ప్రతి గ్రిడ్ ఇంకో గ్రిడ్కి సమానం అన్నమాట. దీన్నే మనం గ్రిడ్ వ్యవస్థ అంటున్నాము. గ్రిడ్ వ్యవస్థ ఇండస్ వ్యాలీలో మాత్రం మనకి గ్రిడ్ వ్యవస్థ అనేది కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే స్టాండర్డైజ్ కన్స్ట్రక్షన్స్. మనకి సింధు నాగరికత ప్రజలు స్టాండర్డైజ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఉపయోగించారు విత్ బ్రిక్స్. మనకి ఇండియాలో మనకి 16 నెంబర్ చాలా ఎక్కువగా మనం ఉపయోగిస్తాము. 1 రూపీ ఈక్వల్ టు 16 అనాస్ అంటాం. ఇట్లా 2, 4, 8, 16 ఇట్లా స్టాండర్డైజ్ మెజర్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. ఓకే, మనకి వ్యాపారంలో మెజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వెయిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, తూనికలు కొలతలు చాలా ముఖ్యమైనవి. ఇండస్ ప్రజలు స్టియోటైడ్ సీల్తో తయారు చేసినటువంటి వెయిట్స్ అండ్ మెజర్స్ ఉపయోగించారనమాట. అండ్ అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యునీక్ ఫీచర్ ఈజ్ అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్. భూగర్భ మురికి కాలువలు. ఓకే, మనకి ఇంటి నుంచి వచ్చే మురికి నీటిని బయటికి పంపించడం కోసం మెయిన్ రోడ్ కిందనే, బిలో ద మెయిన్ రోడ్ దే కన్స్ట్రక్టెడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అలాగే మనము భూగర్భ మురికాల యొక్క బెడ్ చూసినట్లయితే దానిపైన జిప్సం కనిపిస్తుంది. జిప్సం దేనిలో వాడతామండి? సిమెంట్లో వాడతాం గట్టితనం కోసము. ఓకే, ఒకవేళ మనకి ఆ ప్రాంతం గట్టి పడింది అనుకోండి, మురికి నీళ్ళు అనేవి భూగర్భ మురికల భూమిలోకి ఇంకవు. ఓకే, టు ప్రొటెక్ట్ అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ దే యాడెడ్ జిప్సమ్ ఆన్ ద బెడ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అలాగే మనకి ఓకే, ప్రతి ఇంటి ముందు మెయిన్ లైన్ డ్రైనేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చెప్పాము, ఇక్కడ మన గ్రిడ్ ప్యాటర్న్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇదొక గ్రిడ్ అని చెప్పుకున్నాం, ఇదొక గ్రిడ్. అయితే ప్రతి గ్రిడ్లో కూడా
మనకి హౌజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రిడ్ తీసుకుందాం. ఇది ఒక గ్రిడ్ అనుకుందాం. ఈ గ్రిడ్ ముందు నుంచే మనకు మెయిన్ రోడ్ పోతుంది. ఓకే, ఇంటి మధ్యలో మనకి ఈ గ్రిడ్ మధ్యలో హౌస్ ఉంటుంది. ఒక ఇంటికి ఇంకో ఇంటికి మధ్య గ్యాప్ ఉంటుంది. ప్రతి ఇంటికి మెయిన్ రోడ్ కనెక్షన్ ఉంటుంది. అలాగే ఇంటి మూలలో మనకి బాత్రూమ్ ఉంటుంది. ఈ బాత్రూమ్ని వేస్ట్ వాటర్ని బయటికి పంపించడం కోసం కెనాల్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. బాత్రూమ్ నుంచి కెనాల్ కన్స్ట్రక్ట్ చేసి ఆ నీటిని అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో కలిపారు. మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే సరిపోతుందా? ఓకే, ఎప్పటికప్పుడు మనం మ్యాన్హోల్స్ని క్లీన్ చేయాలా? మ్యాన్హోల్స్ క్లీన్ చేయకపోతే అందులో మట్టి చేరిపోతుంది, అందులో ఏదైనా వేస్ట్ చేరిపోతుంది, దానివల్ల ఏమవుతుంది, బ్లాక్ అయిపోతుంది. ఓకే, ఇండస్ పీపుల్ కన్స్ట్రక్టెడ్ మ్యాన్హోల్స్. ఈ మ్యాన్హోల్స్ ఉండడం వల్ల సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వీళ్ళు మ్యాన్హోల్స్ కట్టారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టారు. ఇఫ్ దే యూజ్ ఓపెన్ డ్రైనేజ్, డెఫినెట్లీ ఇన్ దట్ ఏరియా మస్కిటోస్ మే గ్రో. మస్కిటోస్ వచ్చాయి అంటే మనకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇటువంటి రోగాలు వస్తాయి. ఇటువంటి రోగాలు వచ్చాయంటే ఆరోగ్యం నాశనం అవుతుంది. సో వీళ్ళు భూగర్భ మురికలు వాడడం వల్ల రోగాలని దూరం పెట్టారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గేవ్ ఇంపార్టెన్స్. కన్స్ట్రక్షన్ ఆఫ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రిలేటెడ్ టు హెల్త్. ఇండస్ వ్యాలీ పీపుల్ గేవ్ ఇంపార్టెన్స్ టు హెల్త్. దట్స్ వై దే కన్స్ట్రక్టెడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్. ప్రతి ఇంటి ముందు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇంటిలోని బాత్రూమ్ నుంచి ఓకే కాలువని మెయిన్ లైన్ డ్రైనేజ్ కలిపారనమాట. అయితే మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేని ఒకే ఒక సిటీ అంటే బన్వాలి అని చెప్పేసి చెప్తాము. మిగతా అన్ని ప్రాంతాల్లో మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. ఓకే, మనకు జోనింగ్. ఓకే, కొన్ని ప్రాంతాల్లో మనకి ఇళ్ళ నిర్మాణం కనిపిస్తుంది, కొన్ని ప్రాంతాల్లో ప్రజల బిల్డింగ్స్ కనిపిస్తాయి, అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్, ప్రజలందరి కమ్యూనిటీ బిల్డింగ్స్ అనమాట. కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ ఇండస్ట్రీస్ ఉంటాయి అన్నమాట. దానికి జోన్స్ అనేది ఏర్పాటు చేశారు. దానికి జోన్స్. మనకి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రజలు మాత్రమే ఉండాలా, ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ మాత్రమే చేయాలా, అట్లా జోనింగ్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే పబ్లిక్ బాత్ ఫెసిలిటీస్. మనకి మొహంజాదారో చూసినట్లయితే మొహంజాదారోలో ఒక గ్రేట్ బాత్ అనేది కనిపించింది. ఓకే, గ్రేట్ బాత్. ఓకే, అది మన చరిత్రకారులు ఏం చెప్తారంటే మేబీ యూజ్ ఫర్ పోస్ట్ క్రిమేషనల్ రిచువల్స్ లేదా కర్మకాండల కోసం లేదా పుష్కర్లాగా వాడుండొచ్చు అని చెప్పేసి మన చరిత్రకారులు చెప్తా ఉన్నారన్నమాట. గ్రేట్ బాత్, లార్జ్ వాటర్ పూల్ అన్నమాట. ఓకే, మనకి దీని మెజర్మెంట్స్ మీకు తెలిస్తే రాయండి, తెలియకపోతే రాయకండి. ఓకే, మనకు ఫీట్లలో చూసినట్లయితే ఓకే 39 feet లెంత్, 23 feet విడ్త్, 8 feet డెప్త్. 39 feet లెంత్, 23 feet విడ్త్, 8 feet డెప్త్ ఫీట్స్లలో చెప్తే ఓకే ఇది గ్రేట్ బాత్ యొక్క మెజర్మెంట్ అనమాట. గ్రేట్ బాత్ పక్కనే మనకి బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ ఉన్నాయి. ఓకే, ఇది మతపరమైన కారణమైనా అయి ఉండొచ్చు, లేదా ఓకే సామాజికం కోసమైనా ఉండొచ్చు. ఎందుకంటే వీ అనేబుల్ టు డిసిఫర్ ద స్క్రిప్ట్. ఒకవేళ స్క్రిప్ట్ చదవగలిగినట్లయితే ఈ గ్రేట్ బాత్ యొక్క అవసరం ఏంటో పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం. ఓకే, అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వాటర్ మేనేజ్మెంట్. ఓకే, ఇండస్ వ్యాలీ పీపుల్ ఎక్సలెంట్లీ మెయింటైన్డ్ వాటర్. ఓకే, వెల్స్. మనకి ప్రతి వీధిలో బావులు ఉన్నాయి. ఓకే, తాగడానికి మంచినీళ్ళు కావాలి. సో ప్రతిసారి నదికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలం ముందు విపరీతంగా నదులకు వరదలు వచ్చినప్పుడు మంచినీళ్ళు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసే కష్టం. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇండ్లలో వాళ్ళు వెల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ముఖ్యంగా కాళీబంగన్లో ఎక్కువ బావులు కనిపిస్తాయి, మొహంజాదార్లో ఎక్కువ బావులు కనిపిస్తాయి. మొహంజాదార్లో దాదాపు 700 బావులు కనిపిస్తాయి. సో మనం మొహంజాదార్ని సిటీ ఆఫ్ వెల్స్ అంటాం. అలాగే
మనకి భూగర్భ మురికి కాలువలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. భూగర్భ మురికి కాలువలని వాళ్ళు నదులకు కలెక్ట్ చేశారు, నదులకి కనెక్ట్ చేయడం జరిగింది. మనకి వ్యవసాయం చూసినట్లయితే వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైనది వాటర్ ఇరిగేషన్. ఓకే, దే కన్స్ట్రక్టెడ్ నాలాస్, దే కన్స్ట్రక్టెడ్ గబర్బన్స్. ఓకే, నీటిని నిల్వ ఉంచడం కోసం నాలాలు ఏర్పాటు చేశారు. గబర్బన్స్, వ్యవసాయ క్షేత్రం పక్కనే గబర్బన్స్ ఉంటాయి. మనకి వర్షాకాలం అంటే వర్షం నీళ్ళు ఉంటుంది, మరి ఓకే వర్షాలు తగ్గుతాయి, చలికాలం వర్షాలు తగ్గుతాయి, కానీ అప్పుడు కూడా వ్యవసాయం చేయాల్సిందే. సో గబర్బండ్లలో పెట్టినటువంటి నీటిని ఉపయోగించుకున్నారు. దీన్ని మనం ఏమంటాం, వాటర్ మేనేజ్మెంట్ అంటున్నాం. ధోలావీరా చూసినట్లయితే ధోలావీరాకి నది లేదు, కావున ధోలావీరా పక్కనే మనకు ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ ఉంది. ఇందులో 32 స్టెప్స్ కనిపిస్తున్నాయి, దిగడానికి 32 స్టెప్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. దిగడానికి 32 స్టెప్స్ ఉన్నాయి. ఓకే, పర్ఫెక్ట్ వాటర్ మేనేజ్ చేసిన వ్యక్తులు ఈ యొక్క సింధు నాగరికత ప్రజలు. అండ్ సిటాడెల్. ఓకే, మనకి సిటడెల్ అంటే కోట, తెలుగులో కోట అంటాం, ఇంగ్లీష్లో సెడెల్ అంటాం, అక్రోపోలిస్ అంటాం. ఓకే, ఎవ్రీ సిటీ డివైడ్ ఇంటూ 2 బ్లాక్స్, లోయర్ టౌన్, అప్పర్ టౌన్. లోయర్ టౌన్ ఏమో ఓపెన్గా ఉంది, అప్పర్ టౌన్ ఏమో మనకి క్లోజ్డ్గా ఉంది. ప్రొటెక్టెడ్ విత్ సిటాడెల్, కోట గోడలతో నిర్మించబడింది. రైట్, మనకి కోట గోడలు ఉన్నాయి. కోట గోడలు లేని ఏకైక నగరం అంటే మనకి ఏం చెప్పొచ్చు అంటే చానుదారో అని చెప్పొచ్చు. ఓకే, మనకి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే సింపుల్ అండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక సిటీ అనుకుందాం, లోయర్ టౌన్, అప్పర్ టౌన్. ఓకే, అప్పర్ టౌన్ చుట్టూ సిడెల్ ఉంది, లోయర్ టౌన్ చుట్టూ సిడెల్ లేదు. అంటే ఇక్కడ చూసినట్లయితే లోయర్ టౌన్ ఏమో కంజెస్టెడ్ హౌసెస్ ఉన్నాయి. అంటే సొసైటీ గురించి పర్ఫెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, మనకి పేదవాళ్ళు చిన్న చిన్న హౌసెస్లో ఉంటారు. మనకి ఓపెన్ ఏరియాలో కంజెస్టెడ్ హౌస్లు ఉన్నాయి, బ్యారెక్స్ ఉన్నాయి. ఓకే, డబ్బున్న వాళ్ళు ఎలాబరేట్ హౌసెస్లో ఉంటారు. సిటడెల్ లోపల మనకి ప్రధానంగా ఏమున్నాయా అంటే 2-3 అంతస్తుల బిల్డింగ్స్ ఉన్నాయి, విశాలమైన భవంతులు ఉన్నాయి. ఆ విశాలమైన భవంతుల వల్ల మనకి ఆ ఏరియా అనేది ఓకే రిచ్ పర్సన్స్ అనొచ్చు, కింగ్స్ అని చెప్పొచ్చు, లేదా మత పెద్దలు అని చెప్పొచ్చు. ఓకే, మత పెద్దల పరిపాలన ఉంది, లేదా రాజుల పరిపాలనలో ఉంది, లేదా మనకి పూజారుల పరిపాలనలో ఉంది అని కొంతమంది ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే మనకు సింధు నాగరికతలో కుల వ్యవస్థ లేదు. దెర్ ఈజ్ ఎ క్లాస్ సిస్టమ్, క్లాస్ డివైడెడ్ సొసైటీ అన్నమాట. ఓకే, రిచ్ లివ్డ్ ఇన్ సిటడెల్, పూర్ లివ్డ్ ఇన్ ఓపెన్ ఏరియా, పూర్ లివ్డ్ ఇన్ లోయర్ టౌన్, కింగ్స్ లివ్డ్ ఇన్ సిటడెల్ ఏరియా, కామన్ పీపుల్ లివ్డ్ ఇన్ లోయర్ టౌన్. ఓకే, రిలీజియస్ హెడ్ లివ్డ్ విత్ ఇన్ ద సిటడెల్, కామన్ పీపుల్ లివ్డ్ ఇన్ లోయర్ టౌన్. ఇలా మనకి సిటడెల్ ద్వారా ఆ సొసైటీ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మనకు చాలా చక్కగా డెవలప్ చేశారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది చాలా చక్కగా అర్బనైజేషన్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఓకే, మనకి ప్లాన్ ప్రకారం కడితేనే స్ట్రైట్ రోడ్స్ ఉంటాయి, ప్లాన్ ప్రకారం కడితేనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, ప్లాన్ ప్రకారం కడితేనే బ్రిక్స్ ఉపయోగిస్తారు, బర్ంట్ బ్రిక్స్. మనం ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, బర్ంట్ బ్రిక్స్ అన్నమాట, కాల్చిన ఇటుకలు ఉపయోగించారు, బర్ంట్ బ్రిక్స్. మనకి మెసపోటోమియాలో మనకి కాల్చిన ఇటుకలు వాడలేదు, ఎండబెట్టిన ఇటుకలు వాడారు. ఓకే, మనకి ఇది చూసినట్లయితే ప్రధానంగా హై డిగ్రీ ఆఫ్ ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్ అన్నమాట. అయితే ఎక్కడా కూడా పెద్ద పెద్ద మతపరమైన కరడాలు కనిపించలేదు. ఓకే, ఒక మొహంజాదారోలో మాత్రమే అసెంబ్లీ హాల్ కనిపించింది. మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హరప్పా కావచ్చు, మొహంజదారో కావచ్చు, చానుదారో కావచ్చు, ఇలా అన్ని పట్టణాల్లో యూనిఫామిటీ కనిపిస్తుంది.
యూనిఫామిటీ ఇన్ అర్బన్ ప్లానింగ్ అంటే స్ట్రైట్ రోడ్స్, బిల్డింగ్స్, ఓకే, అన్నీ కూడా స్ట్రైట్ ఉంటాయి, అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఓకే. అండ్ స్క్రిప్ట్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో స్క్రిప్ట్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. రైట్. మనకి మీకు అండ్ మళ్ళొకసారి చెప్తున్నా అండి, ఓకే, మీరు కంపల్సరిగా మీ ఓన్ ఇంట్రడక్షన్ ఉండాలి, మీ ఓన్ కంపల్సరిగా మీ ఓన్ కంక్లూజన్ ఉండాలి, వేరే వాళ్ళది ఉండొద్దు. అయితే మనకి క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ ఉండాలి, మెయిన్ కంటెంట్. ఇంట్రడక్షన్ కొద్దిగా రాయొచ్చు, 2-3 లైన్లు ఇంట్రడక్షన్ ఇండస్ వ్యాలీ గురించి రాయొచ్చు. ఓకే. కంక్లూజన్ కూడా అర్బనైజేషన్ గురించే రాయాలి, వేరే అంశాల గురించి రాయకూడదు అనమాట. దిస్ ఈజ్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. థ్యాంక్ యూ. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ. థ్యాంక్ యూ.